బొమ్మనిల్లు సునీతాస్ కిచెన్ పప్పు చాలా ఎక్కువ మిగిలిందండి. దీన్ని మేము గట్టిగా చేసేసి పప్పుని చపాతీకి చేస్తానండి. చపాతీకి లోపల పెట్టి చపాతీ రుద్దుకుంటారండి. చూడండి, చూపిస్తాను. ఈ పప్పుని మనం కొంచెం గట్టిగా చేసుకోవాలండి. చపాతీలో పెట్టి చేయాలంటే కొంచెం పప్పు అనేది గట్టిగా చేసుకోవాలి. గట్టిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇట్లా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ కాగినాక ఇట్లా కొంచెం నూనె కాగాక ముందే కొంచెం శనగపిండి వేసేసుకోండి. ఎక్కువ కాగనేయకండి, ఎర్రగా అయిపోతుంది అనమాట శనగపిండి. కొంచెం బాగా శనగపిండి అనేది వేయించుకోవాలండి. కొంచెం ఆయిల్లో శనగపిండి వేయించుకొని పప్పు అనేది చిక్కబడుతుందండి, గట్టిగా అయిపోతుంది. మనం ఇట్లా శనగపిండి వేయించుకున్నామంటే మీకు వద్దు శనగపిండి వద్దు అని అనుకున్నప్పుడు గోధుమ పిండి వేసుకోండి, ఏం కాదు. మేము శనగపిండి తినము, గ్యాస్ ఫామ్ అని అనుకుంటే మీరు గోధుమ పిండి వేసుకోవచ్చు, ఏం కాదు. మేము శనగపిండి వేసుకుంటానండి. సన్న మంట మీద వేగించుకోవాలన్నమాట. ఇలా కొంచెం సేపు బాగా మగ్గించుకుంటే పప్పు అనేది గట్టి పడుతుందండి. చూడండి, పప్పు గట్టిగా అయిపోతుంది. ఇంత చాలండి, ఎందుకంటే మనం చల్లగా అయిపోయినాక అదంతా కదే ఇంకా గట్టిగా అయిపోతుంది. ఇది బంద్ చేసేసుకోవాలండి. కొంచెము ధనియాలు, జీలకర్ర కొంచెము ఒక్కలొక్కలు దంచుకొని దీనిలో వేసి కలిపేయాలండి. చపాతీలో పెడతాను కాబట్టి బాగుంటుందండి. ఉత్తగైతే పప్పుకు బాగుండదు. చపాతీకి ఇది వేస్తేనే కొంచెం మనకు మసాలా లాగా ఉంటుంది. జీలకర్ర, ధనియాలు ఒక్కలొక్కలు దంచుకొని దీనిలో కలిపేసుకుంటే ఆ వేడికి టేస్ట్ వస్తుంది అనమాట. పచ్చిదే దంచుకున్నానండి. పచ్చి ధనియాలు, పచ్చి జీలకర్ర వేసి దంచి దీనిలో కలిపేస్తున్నానండి. ఇది చల్లగైందండి. చల్లగైంది కదా, ఈ పప్పు తీసుకున్న గిన్నెలోకే సర్వ్ చేసుకుంటాను. సర్వ్ చేసుకుని ఉండలు కట్టుకోవాలండి. ఉండలు కట్టుకున్నాక చపాతీలో పెట్టి రుద్దేసుకోవాలి. ఇట్లయితేనే పప్పు అయిపోతుందండి, లేకుంటే మళ్ళీ మిగులుతుందని నేను ఇట్లా చేసేస్తున్నాను. మళ్ళీ నైట్ మాకు అపార్ట్మెంట్లో విఘ్నేశ్వరుని పెట్టినారు కదా, అక్కడ నైట్ పూట టిఫిన్స్ ఉంటాయండి. అపార్ట్మెంట్లో వినాయకుని పెట్టినారండి. నైట్ టిఫిన్స్ ఉంటాయి, మళ్ళీ పప్పు మిగిలిపోతుంది. అందుకే ఇలా చేస్తున్నాను. కొంచెం గోధుమ పిండి అండి, నేను 2 పిండిలు వేస్తానండి. గోధుమ పిండి, కొంచెం గోధుమ పిండి, కొంచెం పూరీ పిండి వేస్తానండి. పూరీ పిండి అంటే తెల్ల పిండి అండి. పూరీ పిండి వేస్తేనే బాగుంటుందండి. నాకు పూరీ పిండి తెల్లగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. సగం అది, సగం ఇది. సగం గోధుమ పిండి, సగం పూరీ పిండి. బాగా ఆయిల్ వేసి ఉప్పు వేసి తడుపుకుంటే స్మూత్గా బాగా వస్తాయండి. అంతా కలుపు, అది సగం ఇది సగం కదండి. మొత్తం ఇట్లా చేతితో అంతా కలిపేసి మిక్స్ చేసుకున్నాక తగ్గట్టు ఉప్పు వేసుకోండి. పప్పులో ఉప్పు ఉంటుంది కాబట్టి పిండిలో కొంచెం తక్కువ వేసుకోండి. ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మంచిగా వేసుకుంటే చపాతీ స్మూత్గా వస్తుందండి. ఆయిల్ అనేది బాగా వేసుకోవాలి. ఇట్లా
పిండి ముద్ద కట్టాలండి, అంత బాగా వేయాలి. కరెక్ట్ చిన్న చాయ్ గ్లాస్తో వాటర్ వేసుకోవాలండి. ముందుగా దండిగా వేసుకోకండి. ఇట్లా 3 వేలతో 4 ఫింగర్స్ ఉంటాయి కదండి, ఇట్లా కలుపుకుంటే తొందరగా పిండి కలుపుకోవచ్చు అనమాట. ముద్ద అయిపోతుంది తొందరగా ఒకటేసారి. ఇప్పుడు ఇదంతా కొంచెం ఇట్లా కలిపేసుకుంటే తొందరగా ముద్ద కడుతుంది అనమాట. పైన అంతా మనం ఇట్లా పొడి ఇది చేసేసేయాలి. ఇట్లా పొడి అంతా చేసేసినాక ఇప్పుడు మనకి తొందరగా ముద్ద కట్టేస్తుంది. ఇది చూడండి, ఇట్లా చిన్న చిన్న ఉండల్లాగా మొత్తం కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఎంత తక్కువ వాటర్ పడుతుందో. ఇప్పుడు తక్కువ వాటర్ పడుతుంది. అంతా ఒకటే లెవెల్గా పిండి కలుపుకుంటూ ఒకటే లెవెల్గా పిండి కలిసిపోతుంది అనమాట. చూడండి అయిపోయా, మొత్తం కలిసిపోయా. కొంచెం నీళ్ళగున్నా పర్వాలేదండి, ఏం కాదు. ఇది కొంచెం నేను లూజుగానే తడుపుకుంటున్నానండి. చూడండి, ఫస్ట్ మనము ఒక గ్లాస్తో అంత పిండంతా ఫింగర్స్ అంతా తడిపేస్తే అప్పుడు కొంచెం నీళ్ళతో ముద్ద కట్టేస్తుంది. చూడండి ఎట్లా అయిపోయిందో. కొంచెం ఇది తడిపినాక మళ్ళీ కొంచెంసేపు నానినాక చపాతీ చేసుకుంటే, పప్పు పెట్టి చపాతీ రుద్దితే చాలా బాగుంటుందండి. చూడండి ఇట్లా తడుపుకోవాలి. మనకి పూరి పిండి వేసినాం కాబట్టి వాటర్ అనేది చూసుకొని వేసుకోవాలండి. తక్కువ పడతాయి అన్నమాట వాటర్. పూరి పిండికి మనము కొంచెము ఇట్లా ఉడుకుతున్నా కానీ మనం పూరి రుద్దొచ్చండి. పూరి కానీ చపాతీ కానీ పూరి పిండి కాబట్టి తొందరగా రుద్దొచ్చు. మామూలుగా గోధుమ పిండి అయితే రాదండి. ఇట్లనే కొంచెం నేను లూజుగానే తడుపుకున్నానండి. పప్పుకు లోపల పెడతాం కాబట్టి కొంచెము లూజుగానే ఉండాలి పిండి. చూడండి నేను ఎంత తొందరగా తడిపేసానో. ఫస్ట్ మనము ఒక గ్లాస్ వాటర్ వేసేసి మొత్తము 4 ఫింగర్స్తో మొత్తాన్ని పిండిని అంతా కలిపేసేయాలి. వేసినాక కొంచెం నీళ్ళు వేస్తే చాలు, మొత్తం ముద్ద కట్టేస్తుంది అనమాట. మిక్సీలో ఎట్లా వేస్తామో అట్లా. మిక్సీలో వేసినమ్మడే ముద్ద అవుతుంది కదండి, వాటర్ కొంచెం వేస్తేనే. అలాగే మనం కూడా ఇలా తడుపుకుంటే చూడండి ఎంత తొందరగా అవుతుందో. నాకు చపాతీ పిండి తడపాలంటే ఇష్టం అండి, తొందరగా అవుతుంది. కొంచెం బాగా ఆయిల్ వేసుకోవాలండి. చూడండి ఎంత స్మూత్గా ఉంది కదా, ఎంత బాగున్నాయి చూడండి. చూడండి సూపర్ ఉందండి. పుల్లగా పప్పు చపాతీ భలే టేస్ట్ ఉందండి. చింతకాయ పప్పు కదా, చాలా బాగుందండి. సూపర్ టేస్ట్.